హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా స్టైల్లో సింపుల్గా పప్పుచారుని ఎలా చేయాలో చూసేద్దాము. ఎలాంటి మసాలాలు వేయకుండా చాలా సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్గా ఉంటుంది టేస్ట్. చూడండి, ఇక్కడ ఒక 2 స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి, ఆనియన్స్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత మీరైతే ఏ వెజిటేబుల్స్ యూజ్ చేస్తారో అవి కూడా వేసేసుకొని అవి కూడా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా మనం కందిపప్పుని నీట్గా కడిగేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకొని మెత్తగా చేసేసుకొని బాయిల్ అయిన వెజిటేబుల్స్లో అయితే వేసేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ పప్పులో కూడా కొద్దిగా ఉడకనివ్వాలండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది పప్పుచారుది. చూడండి, ఇలా పప్పు వేసిన తర్వాత కూడా కొద్దిసేపు వెజిటేబుల్స్ని పప్పులో మగ్గనివ్వాలి. తర్వాత మనం చింతపండు తీసుకుంటాం కదా, చింతపండు రసం తీసేసుకొని కొద్దిగా వెజిటేబుల్స్ పప్పులో మగ్గిన తర్వాత చింతపండు రసం వేసేసుకోవాలి. ఇంకా ఇందులో వేరే ఏ మసాలాలు వేయనండి. చాలా సింపుల్, అంటే చాలా సింపుల్గా చేసేస్తాను. ఇలా చేస్తేనే మా పిల్లలకి ఇష్టంగా తింటారు. ఎక్కువ మసాలాలు వేసుకున్న ఆ సాంబార్ పప్పుచారు ఫ్లేవర్ అనేది మనం మిస్ అవుతాము. ఇలా చాలా సింపుల్గా పాతకాలంలో చేసుకునేలాగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మనం తీసుకున్న చింతపండు రసంని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. మీ పులుపుకి తగ్గట్టు కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక నేను కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు పప్పుచారు అనేది ఎక్కువ మసిలితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. కాబట్టి మనం ఎక్కువసేపు మసిలించుకోవాలి. అలాగే ఇక్కడ ఎండుమిర్చిని కూడా వేయండి పప్పుచారులో. ఇప్పుడు పప్పుచారు మసిలించేసుకోవాలి. బాగా మసిలిన తర్వాత ఇలా చూడండి, పొంగు వచ్చేలా మసిలించుకున్న తర్వాత ఇందులోనే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారము వేసేసుకోవాలండి. ఇంకా నేను ఇక్కడ ఏమీ యాడ్ చేయలేదు. జస్ట్ సాల్ట్, కారం, కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి, అంతే అండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంతకు మించి వేరే ఏ మసాలాలు నేను వేయలేదు. ఇలా ఒకసారి సింపుల్గా మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చూడండి, ఈ విధంగా పప్పుచారు బాగా మసలనివ్వాలి. మనం మసిలిన తర్వాత సాల్ట్ అలాగే కారం కూడా వేసేసుకోవాలి. సాల్ట్, కారం వేసినాక మరి కొద్దిసేపు మసిలించేసుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తామనగా పైనుండి కొత్తిమీర వేసుకోండి. చాలా ఫ్లేవర్ఫుల్గా సూపర్గా ఉంటుంది. సింపుల్గా ఉంటుంది పప్పుచారు చేయడం, కానీ టేస్ట్ మాత్రం అసలు అదిరిపోతుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి. నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. చూడండి, ఇప్పుడు ఫైనల్గా మనము కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా ముద్దపప్పు, ఈ పప్పుచారు వేసుకొని తినండి. అసలు అల్టిమేట్ ఉంటుందండి టేస్ట్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత బాగుందో. కలర్ఫుల్గా, సింపుల్గా, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా లేట్ ఎందుకు మరి. అంతే అండి, వేడి వేడి పప్పుచారు రెడీ అయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.